ఏరోబిక్ రెస్పిరేషన్ అయినా ఎనరోబిక్ రెస్పిరేషన్ అయినా ద ఫస్ట్ స్టెప్ ఏంటిది చెప్పండి? Glucose converts into pyruvate. Glucose converts into pyruvate and releases some amount of energy. Next the if there is a presence of oxygen present అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది జనరల్గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ చాలా లో ఉన్నా, లేకపోతే అసలు ఆక్సిజన్ అవైలబిలిటీ లేకపోయినా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. జనరల్గా బ్యాక్టీరియాలో జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఓకేనా? నెక్స్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో రెండో ప్రాసెస్ ఏంటి అంటే ఫర్మెంటేషన్. దీన్నే ఫర్మెంటేషన్ అంటాం. ఫర్మెంటేషన్లో ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది జనరల్గా ఎక్కడ జరుగుతుంది అంటే ఈస్ట్లో జరుగుతుంది. అర్థమవుతుందా? ఫర్మెంటేషన్ ఎక్కడెక్కడ చేస్తాం మనం రియల్ లైఫ్లో? డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసేటప్పుడు మనం దోశ, ఇడ్లీ ఇట్లాంటి ఫుడ్ మెటీరియల్స్ వాటి యొక్క డో తయారు చేసేటప్పుడు మనం ఫర్మెంట్ చేసి వాడుతూ ఉంటాం. ఓకేనా? ఓకే సార్. చెప్పమ్మా. స్క్రీన్ షేర్ చేయలేదు సార్. చేయలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇది ఇంతవరకు క్లియర్ కదా అందరికి? Glucose is the most commonly used sugar for deriving energy in plants, animals and in microorganisms. Most common గా వాడే ఫుడ్ మెటీరియల్ ఏంటి ప్లాంట్స్లో, యానిమల్స్లో అండ్ మైక్రోఆర్గానిజమ్స్లో అంటే గ్లూకోజే. దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్ షుగర్. అది ఒక షుగర్, దాన్ని బాగా మోస్ట్ కామన్గా ప్రతి ఆర్గానిజం కూడా యూజ్ చేసుకుంటుంది ఎనర్జీ కోసం. ఇన్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ద గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ 2 stages. ప్రతి ఆర్గానిజంలో కూడా 2 stagesలో గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఓకేనా? ఆక్సిడైజేషన్ అండ్ రిడక్షన్ గురించి చెప్పుకుందాం. గుర్తుందా ఎవరికన్నా? వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ వాట్ ఈస్ రిడక్షన్? ఎవరైనా చెప్పండి. Adding of oxygen and removal of hydrogen is called oxidation, sir. Adding of hydrogen and removal of oxygen is called reduction, sir. రిడక్షన్, ఎక్సలెంట్. ఏదన్నా ఒక సబ్స్టెన్స్కి మనం ఆక్సిజన్ని యాడ్ చేస్తుంటే దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ని యాడ్ చేయటమే కాదు, ఆక్సిజన్ని యాడ్ చేయకపోయినా ఇఫ్ వి రిమూవ్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాం? అర్థమవుతుంది? ఆక్సిడేషన్ అని అంటాం. ఇఫ్ వి యాడ్ ఆక్సిజన్ని యాడ్ అన్నా చేయొచ్చు, లేకపోతే హైడ్రోజన్ని రిమూవ్ అన్నా చేయొచ్చు. అట్లాంటి ప్రాసెస్ని మనం ఆక్సిడేషన్ అంటాం. లేదు, హైడ్రోజన్ని యాడ్ చేసి ఆక్సిజన్ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఓకేనా? అర్థమైందా అందరికి? సో ఇప్పుడు మనం గ్లూకోజ్ అనేది దేని ప్రెజెన్స్లో బర్న్ అవుతుందని చెప్తున్నారు? ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అవుతుంది. అంటే గ్లూకోజ్తో ఆక్సిజన్ కలుస్తుంది, అంతే కదా? రియాక్షన్ మళ్ళీ ఒకసారి రాద్దాము, మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ క్లారిటీ వస్తాయి. ఒకసారి చెప్పండి, వాట్ ఈజ్ ఆక్సిడేషన్? వాట్ ఈజ్ ఆక్సిడేషన్? Adding of oxygen and removal of hydrogen is వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఇంకా 10 members ఉన్నారు కదా. adding of oxygen hydrogen, sir. ఆక్సిజన్ యాడ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే హైడ్రోజన్ రిమూవ్ అన్నా అవ్వచ్చు. అట్లాంటి కేసులో వాట్ వి కాల్ ఇట్? ఆక్సిడేషన్. అబ్దుల్, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు బ్రో. ఓకే, ఆక్సిడేషన్. యాడ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ H2 or హైడ్రోజన్. హైడ్రోజన్ రాసుకోండి. వాట్ ఈస్ రిడక్షన్?
Adding hydrogen Adding of removing hydrogen and oxygen change. Adding hydrogen and removing of oxygen. ఆర్ ఓకేనా? 2 చేయాల్సిన అవసరం లేదు. ఇదన్నా జరగాలి, ఇదన్నా జరగొచ్చు, ఇదన్నా జరగొచ్చు. ఓన్లీ ఆక్సిజన్ యాడ్ చేస్తే వీ కెన్ కాల్ ఇట్ ఆక్సిడేషన్. ఓన్లీ హైడ్రోజన్‌ని రిమూవ్ చేసినా వి కాల్ ఇట్ ఆక్సిడేషన్. బోత్ ఆక్సిజన్‌ని యాడ్ చేసి హైడ్రోజన్‌ని రిమూవ్ చేసినా వి కాల్ ఇట్ ఆక్సిడేషన్. అర్థమైందా మీకు? యాడ్ H2 Yes, sir. ఆర్ రిమూవ్ O2. ఓకేనా? సో, ఇప్పుడు రియాక్షన్ చెప్పండి. వాట్ ఈస్ ద కంబషన్ రియాక్షన్? మనం బేసిక్ రియాక్షన్ రాసుకున్నాం కదా! C6H12O6 plus 6O2 gives rise 6CO2 plus 6H2O. సో, ఇక్కడ ఈ కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిందా లేదా? మామూలుగా గమనించండి. కార్బన్ ఈ కాంపౌండ్‌లో నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిందా? Yes, sir. హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. ఆక్సిజన్ ఇప్పుడు హైడ్రోజన్ రిమూవ్ అయిన తర్వాత C6 ఉంది, O6 ఉంది. ఇక్కడ ఒక Cకి ఒక ఓనే ఉంది. ఇంకొక ఓ యాడ్ అయింది చూడండి ప్రతి Cకి. CO2 అయింది. ఇక్కడ 6CO ఉంటే ఇక్కడ 6CO2 అయినాయి. అంటే ఆక్సిజన్ యాడ్ అయింది కార్బన్‌కి. సో, ఇక్కడ గ్లూకోజ్ ఏమైంది? ఆక్సిడేషన్ జరిగిందా? రిడక్షన్ జరిగిందా? ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిజన్ యాడ్ అయింది, హైడ్రోజన్ రిమూవ్ అయింది. సో, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. వీళ్ళేమంటున్నారు? అయ్యో! ఏదో అయింది. వీళ్ళేమంటున్నారు ఇక్కడ? In all the organisms, the glucose is oxidized in 2 stages. గ్లూకోజ్ యొక్క ఆక్సిడేషన్ అనేది మనం చెప్పినట్టు ఒక సింగిల్ రియాక్షన్‌లో జరిగిపోదు. ఎన్ని స్టేజెస్‌లో జరుగుతుందంట? 2 స్టేజెస్‌లో జరుగుతుంది. In the first stage, it is converted into 2 molecules of pyruvic acid. ఫస్ట్ స్టేజ్‌లో 2 molecules of pyruvic acid లాగా మారుతుంది. గ్లూకోజ్‌లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. C6H12O6. 6 ఉంటాయి. పైరువిక్ యాసిడ్‌లో ఎన్ని ఉంటాయి? 3. సో, 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న గ్లూకోజ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్‌ని రిలీజ్ చేస్తుంది. అర్థమైందా? అది ఫస్ట్ స్టెప్. ఎక్కడైనా కూడా ఏ ఆర్గానిజంలో అయినా ఫస్ట్ స్టెప్ ఇది. ఇన్ ద సెకండ్ స్టేజ్, if the oxygen is available, pyruvic acid is oxidized to carbon dioxide and water. Large amount of energy is released. సెకండ్ స్టేజ్‌లో ఒకవేళ ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉంటే గనక కార్బన్ డయాక్సైడ్, వాటర్ లాగా ఆ పైరువిక్ యాసిడ్ అనేది ఆక్సిడైజ్ అయిపోయి, అంటే పైరువిక్ యాసిడ్‌లో నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి ఆక్సిజన్ యాడ్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ వాటర్ లాగా తయారవుతుంది పైరువిక్ యాసిడ్. ఎనర్జీ, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఎప్పుడు? ఇఫ్ ద ఆక్సిజన్ ఈస్ అవైలబుల్. ఇంతవరకు అర్థమైందా? దీన్ని ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అంటాం మనం? Aerobic respiration. Aerobic respiration. If the oxygen is inadequate or not utilized, pyruvic acid is converted into either ethanol or lactic acid and a very little amount of energy is released. ఒకవేళ ఆక్సిజన్ అవైలబుల్గా లేకపోతే ఏమేం జరగవచ్చు? లాక్టిక్ యాసిడ్ అన్న రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అన్న రిలీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఇట్లా లాక్టిక్ యాసిడ్ ఆర్ ఇథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతాయి. కానీ వీటి నుంచి వచ్చే ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడేం చెప్పుకున్నాం? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. బట్ ఇక్కడ చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే నియర్లీ 1/10 ఆఫ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ అడెక్యువేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ప్రొడ్యూస్ అయ్యేదానికంటే 10 టైమ్స్ తక్కువ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి ఏరోబిక్ రెస్పిరేషన్లో. ఎన్ని క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతుంది ఎనరోబిక్లో? చెప్పండి. 100 క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి ఇక్కడ. ఇక్కడ 1/10 ఆఫ్ 100. 1/10 ఆఫ్ 100 అంటే 100/10.
అంటే 10 క్యాలరీస్ మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా తక్కువ కదా! 1/10 ఆఫ్ ఎనర్జీ విల్ ఓన్లీ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ వరకు క్లియరా? ఎవరికన్నా అర్థం కాలేదా? 100/10 వచ్చా అందరికి? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే. Yes, bro. 100/10 అర్థమైందా? ఇక్కడ 100 క్యాలరీస్ రిలీజ్ అయితే ఇక్కడ కేవలం 10 క్యాలరీస్ మాత్రమే ఎనరోబిక్ రెస్పిరేషన్లో రిలీజ్ అవుతుంది. ఓకే. కెన్ ఎనర్జీ బి రిలీజ్డ్ వితౌట్ ఆక్సిజన్? సో ఫైనల్గా చెప్పండి, అసలు ఆక్సిజనే లేకుండా ఎనర్జీ రిలీజ్ అవుతుందా అవ్వదా? ఆక్సిజన్ అవుతుందన్న. అవుతుంది bro. అవుతుంది. సో అవుతుంది, బట్ ఆక్సిజన్ ఉంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దానికంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఆక్సిజన్ లేకపోతే రిలీజ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? Clear అన్న. Clear. ఓకే. మీరు విగరస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, సడన్గా ఒక 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ రేస్ పరిగెత్తాల్సి వచ్చింది. ఓకే, 100 మీటర్స్ ఆర్ 200 మీటర్ రేస్ పరిగెత్తాల్సి వచ్చింది. మీకు మజిల్స్ పెయిన్ వస్తాయా మీరు చాలాసేపు పరిగెత్తిన తర్వాత? Yes, sir. Yes, sir. ఓకే, మజిల్స్ పెయిన్ వస్తాయి, అది పక్కన పెట్టండి. మనం ఊపిరి పీల్చుకుంటామా పరిగెత్తేటప్పుడు? 100 No, మీటర్స్ sir. No, sir. అసలు మనకు తెలియదు ఆబ్వియస్లీ, ఈసారి పరిగెత్తేటప్పుడు నోటీస్ చేయాలి. బట్ మనం తీసుకున్నా కూడా డీప్ బ్రెత్స్ ఏం తీసుకోం. మనం డీప్ బ్రెత్స్ ఎప్పుడు తీసుకుంటాం? పరిగెత్తడం అయిపోయిన తర్వాత వెన్ వి రెస్ట్, మనం రెస్ట్ తీసుకునేటప్పుడు ఆ అలసట తీర్చుకోవడానికి వి టేక్ డీప్ బ్రెత్స్, అవునా కదా? Yes, sir. అర్థమవుతుంది. సో కానీ మజిల్స్లో మనకి పెయిన్ వస్తుంది. పెయిన్ ఎందుకు వస్తుంది ఇక్కడ, అసలు పెయిన్ ఎందుకు రావాలి అని తెలుసుకుందాం ఇప్పుడు, ఓకేనా? సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రం ఎక్కువసేపు మనం ఊపిరి తీసుకోమా. మనం ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు రేస్లో ఉన్నప్పుడు అంతగా అసలు బ్రీతింగ్ అనేది వెళ్ళదు లోపలికి. మంచి అథ్లీట్స్ అయితే అస్సలు బ్రీతింగ్ తీసుకోరంట. సో ఆక్సిజన్ అనేది డెఫిషియన్సీ వస్తుంది బాడీలో. అంతవరకు క్లియర్, ఓకేనా? రన్నింగ్ అప్పుడు మనం బ్రీతింగ్ తీసుకోము. ఏ ఎక్సర్సైజ్ అప్పుడైనా కూడా అంత బ్రీతింగ్ ఉండదు ఫాస్ట్గా విగరస్గా చేసే ఎక్సర్సైజ్లో. కాబట్టి బాడీలో ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇంతవరకు క్లియరా? Yes, sir. వాట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్ ద మజిల్స్? మజిల్స్లో ఏం ఫామ్ అవుతుంది అని చూద్దాం. వెన్ యూ స్ప్రింట్ 100 yards యూ డూ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మస్కులర్ వర్క్. ఎప్పుడైతే మనం ఒక 100 yards అంటే నాకు తెలియదు, ఏదో ఒక కొలత, అది డిస్టెన్స్ యొక్క కొలత. 100 yards మీరు పరిగెత్తినప్పుడు, స్ప్రింటింగ్ అంటే ఫాస్ట్గా పరిగెత్తాం. వెన్ యూ స్ప్రింట్ 100 yards యూ డూ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మస్కులర్ వర్క్. ఒక చెప్పుకోదగినంత మస్కులర్ వర్క్ అనేది మీ మజిల్స్తో మీరు చేస్తున్నారు. బట్ యూ డు నాట్ స్టార్ట్ ఎ రేస్ బై స్టాండింగ్ ఆన్ ఎ ట్రాక్ అండ్ పుట్టింగ్ ఎ ఫ్యూ మినిట్స్ టు స్టాక్ అప్ విత్ ఆక్సిజన్ ఫస్ట్. బట్ మనం ఎప్పుడైనా రేస్ మొదలు పెట్టే ముందు చాలాసేపు కూర్చొని బాగా ఊపిరి పీల్చుకొని ఆక్సిజన్ని బాడీలో దాచిపెట్టుకోవడానికి కుదురుతుందా మనకి? No, sir. No, sir. మనం బ్రీతింగ్ తీసుకోవచ్చు. ఒక 5 minutes అట్లా కూర్చొని, కాసేపు అట్లా కూర్చొని వీ కెన్ బ్రీత్. బట్ ఆక్సిజన్ అనేది స్టోర్ అవుతుందా బాడీలో? ఏదన్నా అవైలబిలిటీ ఉందా మనకి మెకానిజం ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడానికి బాడీలో? No, sir. మనకు తెలిసినంత వరకు అయితే No, లేదు. అన్న. ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడానికి లేదు. స్టోర్ చేసుకుంటే మనకి లంగ్స్ ఎంత ఉన్నాయి, ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 5.8 లీటర్స్. ఇంకా దాంట్లో స్టోర్ చేసుకోగలిగినంత స్టోర్ చేసుకోవడం. మనం 21% ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే బాడీ లోపలికి అబ్జర్వ్ చేసుకునేది ఒక 5%. దాంట్లో మళ్ళీ 16% మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. బాడీకి అంత ఎబిలిటీ మాత్రమే ఉంది. సో మన వర్కౌట్ సెషన్కి ఒక 10 minutes పరిగెత్తాలనుకోండి, ఆ 10 minutesకి సరిపోను ఆక్సిజన్ని మన బాడీ ముందే స్టోర్ చేసుకొని పెట్టుకోలేదు. ఇంతవరకు క్లియర్ అందరికీ? Yes, sir. సో
సో Yes, sir. నెక్స్ట్ ఏంటి అంటే ద ఫాస్టెస్ట్ స్ప్రింటర్స్ డు నాట్ బ్రీత్ ఎట్ ఆల్ వెన్ రన్నింగ్ ఏ 100 yards. 100 yards పరిగెత్తేటప్పుడు ఫాస్ట్గా పరిగెత్తే అథ్లీట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రీతింగ్ అనేది అసలు తీసుకోరంట. ఆఫ్టర్ యూ హ్యావ్ రీచ్ ద డెస్టినీ హౌఎవర్ యూ ఫీల్ వెరీ డిఫరెంట్. కానీ వన్స్ రేస్ అయిపోయిన తర్వాత మన ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ డూ అయిపోయిన తర్వాత? మొత్తం ఇంకా నోరు తెరిచేసి ఫుల్గా ఎంత బ్రీతింగ్ తీసుకోగలుగుతామో అంత తీసేసుకుంటాం. ఓకేనా? సో బాగా బ్రీత్ చేసుకుంటారు. డిపెండింగ్ అపాన్ యువర్ స్టేట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ హౌ హార్డ్ యూ ర్యాన్, యూ విల్ ప్యాంట్ ఫర్ సమ్ మినిట్స్ ఆఫ్టర్ ది రేస్ అంటిల్ యువర్ బ్రీతింగ్ గ్రాడ్యువల్లీ రిటర్న్స్ టు నార్మల్. రేస్ అయిపోయిన తర్వాత ఎంత ఎక్కువ బాగా విగరస్గా పరిగెత్తితే ఎక్కువసేపు ఇంక అట్లా నోటితో బ్రీతింగ్ తీసుకుంటే ఉంటాము. దాన్ని ఏమంటామంటే ప్యాంటింగ్ అంటాం. డాగ్స్ ఏం చేస్తూ ఉంటాయి సమ్మర్ టైంలో? ప్యాంటింగ్ చేస్తూ ఉంటాయి. సో మనం కూడా బాగా విగరస్గా ఎప్పుడైతే పరిగెత్తి లేకపోతే వర్కౌట్ చేసి వస్తామో అప్పుడు ప్యాంట్ చేస్తూ ఉంటాం, అంటే నోటితో బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం. బాగా ఎక్కువసేపు పరిగెత్తి ఉంటే కనుక, బాగా ఎక్కువ కష్టపడి ఉంటే ఎక్కువసేపు మనం అట్లా ప్యాంట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. బట్ చాలా తక్కువ వర్కే మనం చేసాము అంటే తక్కువ టైంలోనే నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తాం. అంతే కదా, కంటిన్యూస్గా ఇంకా లైఫ్ లాంగ్ అట్లా ఉండదు కదా. ఆఫ్టర్ సమ్ టైం నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది బాడీ. ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దీస్ ఫ్యాక్ట్స్ కుడ్ బి లింక్డ్ అప్ విత్ వాట్ వీ హ్యావ్ లెర్న్ సో ఫార్ అబౌట్ ఏటీపీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో గమనిద్దాం. అసలు ఇప్పుడు ఎందుకు మనకి మజిల్స్లో పెయిన్ వస్తుంది, రెస్ట్ తీసుకున్న కాసేపటికి ఎందుకు పోతుంది, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? These facts could be linked up with what we have learned so far about ATP. What is ATP? It is a form of energy. Energy currency of the cell, adenosine triphosphate. ఓకేనా? ఈ బాండ్స్లో కెమికల్ ఎనర్జీ ఫామ్లో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఏటీపీలో ఎన్ని ఫాస్ఫేట్స్ ఉంటాయి? 3 phosphates, sir. ఎప్పుడైతే ఒక బాండ్ బ్రేక్ అవుతుందో చాలా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? It might be that the race was run on the energy produced when the ATP already present in the muscles was being converted to ADP. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏటీపీని ఇప్పుడు గ్లూకోజ్ బర్న్ అయిపోయింది, ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ ఎనర్జీ అనేది ఎట్లా స్టోర్ అవుతుంది? గ్లూకోజ్ బర్న్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఎనర్జీ బాడీలో ఎట్లా స్టోర్ అవుతుంది చెప్పండి? In the form of ATP. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఎంతో కొంత ఎక్కడ ఉంటుంది? ఏ సెల్ ఆర్గనల్లో ఉంటుంది? Mitochondria. Mitochondria, sir. వీళ్ళు ఏమంటున్నారంటే, సో మనం పరిగెత్తడానికి అవసరమైన ఎనర్జీ ఇప్పుడు ఆల్రెడీ స్టోర్ అయింది కదా మైటోకాండ్రియాలో కొంత ఏటీపీ, అది ఇస్తుందేమో అంటున్నారు. ఓకేనా? ఇవ్వచ్చు కదా, ఆల్రెడీ స్టోర్ అయింది కదా కొంత ఏటీపీ. దాన్ని మనం విగరస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే Sir, one doubt, sir. చెప్పు. ఎనర్జీ మనకి ఏటీపీ నుంచి వస్తుంది. ఏటీపీ అనేది ఎనర్జీ అలా ఇస్తూనే ఉంటుంది సార్, ఆగిపోదా ఇంకా? ఆగిపోతుంది, అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం. సో ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది? ఏటీపీ అనేది ఒక బాండ్లో కొంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఆ బాండ్ని బ్రేక్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుందో అంత ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది అంతే. కొంత ఎనర్జీనే ఇవ్వగలుగుతుంది, కంటిన్యూస్గా ఎనర్జీ ఇవ్వలేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బాడీలో ఎంత ఏటీపీ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది అంటే, విగరస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కేవలం ఒక హాఫ్ సెకండ్, హాఫ్ మినిట్ కూడా కాదు, హాఫ్ సెకండ్ మాత్రమే బాడీలో స్టోర్ అయిన ఏటీపీ అంతా మనకి హెల్ప్ చేస్తుందంట. హాఫ్ సెకండ్ తర్వాత బాడీలో ఉన్న ఏటీపీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అర్థమైందా? సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏటీపీ ఏమి బాడీలో స్టోర్ అయ్యి ఉండదు, కొంత మాత్రమే స్టోర్ అయ్యి ఉంటుంది. అది యూటిలైజ్ చేసుకోవడానికి హాఫ్ సెకండ్లోనే మొత్తం యూటిలైజ్ అయిపోతుంది. ఓకేనా? Unfortunately, this presently simple idea is inadequate because we only carry sufficient ATP in a muscle
to last for about half a second when doing vigorous exercise. హాఫ్ సెకండ్ వరకే బాడీలో స్టోర్ అయిన ఏటీపీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. హాఫ్ సెకండ్ తర్వాత ఇంక ఏటీపీ అంతా డిప్లీట్ అయిపోయి ఏటీపీ ఎట్లా మారుతుంది, ఏడిపి లాగా మారుతుంది. వాట్ ఈస్ ఏడిపి? ఎడినోసిన్ డైఫాస్ఫేట్. ట్రైఫాస్ఫేట్లో ఒక బాండ్ బ్రేక్ అయితే ఏమొస్తుంది, డైఫాస్ఫేట్. ఓకే, దేర్ మస్ట్ బి సమ్ అదర్ ఎక్స్ప్లెనేషన్. సో హాఫ్ సెకండ్ వరకే కదా మరి ఆల్రెడీ స్టోర్ అయిన ఏటీపీ పనిచేసింది. మరి బ్రీతింగ్ తీసుకోకుండా బాడీలో ఏటీపీ పని చేయకుండా మరి ఎనర్జీ ఎట్లా వస్తుంది పరిగెత్తడానికి అంత దూరం? సో సార్ ఏటీపీ కన్వర్ట్ టు ఏడిపి సార్. ఓకే, హాఫ్ సెకండ్ వరకు ఏటీపీ కన్వర్ట్స్ టు ఏడిపి, ఎనర్జీ వస్తుంది మనకి బాండ్ బ్రేక్ అవటం వల్ల. హాఫ్ సెకండ్ వరకే ఎనర్జీ మనకు సరిపోతుంది, బ్రీతింగ్ మనం తీసుకోవట్లేదు. మరి అంత దూరం ఎట్లా పరిగెత్తగలుగుతున్నాం? చాలా అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నాం కదా, ఎనర్జీ ఎట్లా వస్తుంది బాడీకి? అంటే వేరే ప్రాసెస్ ఏదో ఉంది, దాని ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది అనే విషయం అర్థమవుతుంది, అవునా కాదా? వేరే ఏదో మనకు తెలియని ఏదో ఉంది. అదేంటి అంటే వన్ అప్రోచ్ ఇన్ ద స్టడీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ వాజ్ టు అనలైజ్. మనం ఏం చేశారు అంటే one approach in the study of this problem was to analyze the blood of a person during and after exercise. For obvious reasons, the athlete taking part in the experiment had to stay still where the apparatus was. He pedaled a stationary bicycle or ran a treadmill. Belt moves as fast backwards as the athlete moved forwards. Some results are shown in the graph. Vigorous exercise lasted for 9 minutes and regular blood samples were taken and analyzed. One particular compound in the blood, lactic acid, was found to vary greatly in its concentration, as you can see in the graph. సో అసలు ఏం జరుగుతుంది, ఎనర్జీ ఎట్లా వస్తుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ విగరస్ ఎక్సర్సైజ్ చేసే అథ్లీటు ఏం చేస్తున్నాడంట, ఒక స్టేషనరీ పొజిషన్లో ఉన్నాడు. స్టేషనరీ పొజిషన్లో ఉండి ఎక్సర్సైజ్ చేయాలి. ఎలా? బైసికిల్ ఉంటుంది కదా, జిమ్స్లో బైసికిల్స్ ఉంటాయి, ఎక్కడికి కదలు, ఎక్కడే ఉంటాయి. దాన్ని పెడలింగ్ చేస్తూ ఉంటాడు, అంటే తొక్కుతూ ఉంటాడు. లేకపోతే థ్రెడ్మిల్స్ వచ్చినాయి, అందరికీ తెలిసినాయి థ్రెడ్మిల్స్ అంటే. సో థ్రెడ్మిల్స్లో పరిగెత్తుతూ ఉంటాడు. అట్లాంటప్పుడు డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, అండ్ ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ బ్లడ్ శాంపిల్స్లో ఉన్న కాంపౌండ్స్ ఏమేమి సబ్స్టెన్సెస్ ఉన్నాయో దాన్ని వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి చూస్తారు. దాని ద్వారా అసలు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అర్థమైందా మీకు? ఓకే, సో ఫైనల్గా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఆ బ్లడ్లో ఏం కనిపిస్తుందంట, మెయిన్గా సబ్స్టెన్స్ లాక్టిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టెన్స్ కనిపిస్తుంది. సో దాని కాన్సన్ట్రేషన్ అంటే ఎప్పుడు ఎంత లాక్టిక్ యాసిడ్ ఉంది బ్లడ్లో అనేది ఇలా కనిపిస్తుంది మనకి. ఎంతసేపు ఉందంట ఎక్సర్సైజ్? 9 minutes పాటు ఎక్సర్సైజ్ జరిగింది. 9 minutes పాటు సైకిల్ తొక్కారు, లేకపోతే 9 minutes పాటు థ్రెడ్మిల్ మీద పరిగెత్తారు. సో ఆ 9 minutesలో ఏం జరిగిందో చూద్దాం. ఇది టైం. ఈ ఎల్లో కలర్ది ఉంది చూసారు, ఇది 9 minutes అంటే. ఇది 10th minute, ఇది 20th minute, ఇది 30 minutes, 40 minutes, 50 minutes, 60 minutes. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది, టైమ్ ఇన్ మినిట్స్ ఉంది. ఇది ఒక గ్రాఫ్, అందరికి అర్థమవుతుందా? లాక్టిక్ యాసిడ్ ఎంత అమౌంట్ ఉంది బ్లడ్లో అని చెప్పేది ఇది, ఓకేనా? అబ్జర్వ్ ద గ్రాఫ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఇన్ ద మజిల్స్ ఆఫ్ అన్ అథ్లీట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. లాక్టిక్ యాసిడ్ అనేది తయారవుతుందంట బ్లడ్లో, మజిల్స్లో. ఇట్లా విపరీతంగా విగరస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఏం చెప్పారు, టైమ్ ఇన్ మినిట్స్. 1 hour దాకా చూశారు ఎక్స్పెరిమెంట్. ప్రతి 1 hour వరకు చూశారు. ప్రతి 10 minutesకి ఒక శాంపిల్ తీస్తున్నారు, బ్లడ్ శాంపిల్. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఎంత అమౌంట్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్లడ్లో ఉంది అని చెప్తుంది. ఫస్ట్ ఏమో 20 milligrams per 1 ml. 1 ml ఆఫ్ బ్లడ్లో 20 milligrams ఉంది. సెంటీమీటర్ క్యూబ్ అన్న ఎంఎల్ అన్న ఒకటే అనుకుంటా.
క్లియర్గా గుర్తులేదు, mg/cm3 అంటే 20 mg/cm3 ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 0 minutes దగ్గర ఎంత ఉంది బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్? 20 mg/cm3. అర్థమవుతుందా అందరికీ? ఎస్ సార్. సో స్టార్ట్ చేసినప్పుడు ఎంత లాక్టిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఉంది బ్లడ్లో? 20 mg. 20. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్కేల్ ఏమో టైంని రిప్రజెంట్ చేస్తుంది. సో స్టార్ట్ చేసినప్పుడు 0 minutes దగ్గర 20 ఉంది. 10 minutes దగ్గర ఎంత ఉంది? 10 minutes దగ్గర 80 సార్. 80 mg/cm3 కాన్సన్ట్రేషన్ ఉంది బ్లడ్లో లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఇదేంటిదో, ఇది 14 అయి ఉండొచ్చు. 14 దగ్గర ఏమో మోర్ దాన్ 100 ఉంది. ఓకే, నెక్స్ట్ 20 దగ్గర 19 or 18 దగ్గర ఎంత ఉంది? 90 ఉంది. 90 mg. సో ఇక్కడ 20, 30, 40, 50, 35 దగ్గర సంథింగ్ 30 or 40 ఈ రీజన్లో ఎంత ఉంది? 78. ఉండొచ్చు. 70 సంథింగ్, 71, 72. ఇక్కడ ఎంత ఉంది? 1 అవర్కి ఎంత ఉంది? 40 ఉంది. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ చాలా తక్కువ ఉంది బ్లడ్లో. బట్ ఆ ఎక్సర్సైజ్ చేసే కొంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ? అమౌంట్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇక్కడ ఎక్సర్సైజ్ అయిపోయింది, అయినా లాక్టిక్ యాసిడ్ పెరుగుతూనే ఉంది. పెరిగి 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 వన్స్ ఒక పాయింట్ దగ్గర ఇట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్, ఇంకా తగ్గటం మొదలుపెట్టింది. ఈ టైంలో ఏం చేస్తూ ఉంటాడు ఎథ్లీట్? ఇక రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు కదా. ఈ 10 minutes తర్వాత ఎథ్లీట్ చేసే పని ఏంటి? ఈ టైం నుంచి 10 నుంచి 60 వరకు ఏం చేస్తూ ఉంటాడు? 0 నుంచి 9 వరకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత అంతా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సో ఎక్సర్సైజ్ చేసే టైంలో ఆబ్వియస్లీ పెరుగుతుంది, బట్ ఎక్సర్సైజ్ చేయటం అయిపోయిన తర్వాత కూడా కాసేపు పెరిగింది. బట్ ఆ రెస్ట్ తీసుకున్నప్పటి నుంచి కాసేపటి తర్వాత ఇట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్. ఏంటిది రెడ్యూస్ అయ్యేది? లాక్టిక్ యాసిడ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ బ్లడ్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వీటిని ఆన్సర్ చేద్దాం. వాట్ వాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ టు స్టార్ట్ విత్? చెప్పండి. వాట్ ఈస్ ద 20 mg/cm3 అని చెప్పాలి. వాట్ వాస్ ద గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ రీచ్డ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్? ఎంత గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చింది? ఓకే, 100 or more than 100. నెక్స్ట్ విత్ ద ట్రెండ్, ఇది క్వశ్చన్ క్లియర్గా అర్థం కాలేదు. ఇదే రేట్లో తగ్గుతూ వస్తే ఇంకా ఎంత టైం పడుతుంది 20కి రావడానికి అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇదే స్లాంట్ లైన్లో ఇట్లా తగ్గుతూ వస్తే కాన్సన్ట్రేషన్ ఇంకా ఎంత టైం పడుతుంది 20కి రావడానికి అని అడుగుతున్నారు. మేబీ 1 hour. ఒక్క నిమిషం, మీకు ఇది ఆబ్వియస్లీ అర్థం కాదు, బట్ ఒకసారి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తా. 40, 50, 60 కదా. సో ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది? 20, 1, 2 అంటే 20 minutesకి ఎంత తగ్గుతుంది చూడండి. 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 20. 20. 40కి 60కి ఇక్కడ కూడా 20. అంటే ఇక్కడ 20 minutes వస్తే ఇక్కడ 20 minutes టైంకి 20 తగ్గుతుంది. ఇక్కడ 40కి వచ్చింది, ఆల్రెడీ 40కి వచ్చింది. 20కి రావాలంటే ఇంకెంత టైం పడుతుంది? 20 minutes. 20 minutes పడుతుంది. ఓకే, అర్థమైందంటే గ్రేటే. ఇక్కడ గమనించండి, లైక్ ఈ పాయింట్ రఫ్గా క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 20. ఈ 20 కాన్సన్ట్రేషన్ 20 తగ్గటానికి 20 డిఫరెన్స్ రావడానికి ఎంత టైం పట్టింది? 40 నుంచి 60 వరకు ఒక 20 minutes పట్టింది రఫ్గా.
మళ్ళీ 40 నుంచి 20కి రావడానికి ఇంకో 20 మినిట్స్ పడుతుంది. అంతే 1 అవర్ 20 మినిట్స్‌లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 అవర్ 20 మినిట్స్‌లో పూర్తిగా రికవర్ అయితాడు. అంతేనా? క్లియరా అందరికి? హలో. Yes, sir. What does high level of lactic acid indicate about the condition of respiration? Lactic acid తయారవుతుంది బ్లడ్లో అంటే మీకు ఏం అర్థమైంది? వాట్ డు యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్? ఏం అర్థం అవుతుంది? Aerobic respiration. anaerobic Anaerobic respiration జరుగుతుంది. ఎట్లానో ఆక్సిజన్ మనం బ్రీతింగ్ తీసుకోవట్లేదు కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది బాడీలో. ఆక్సిజన్ని స్టోర్ చేసుకోలేం, బట్ క్యాన్ వి స్టోర్ గ్లూకోజ్ ఇన్ అవర్ బాడీ? Yes, sir. గ్లూకోజ్ని స్టోర్ చేసుకోగలుగుతాం. ఎప్పుడు ఫుడ్ ఉంటుంది బాడీలో అవైలబుల్గా, చాలా రోజులు మనం బతకగలుగుతాం ఫుడ్ లేకుండా. బట్ వితౌట్ బ్రీతింగ్ కెన్ యూ లివ్ ఫర్ లాంగ్? ఎంతసేపు బతకగలుగుతాం? No. ఎందుకంటే ఆక్సిజన్ని మనం స్టోర్ చేసుకోలేము. ఫుడ్ని మాత్రం వీ కెన్ స్టోర్ ఇన్ ద బాడీ. ఫుడ్ అయితే స్టోర్ అయి ఉంటుంది గ్లూకోజ్. సో గ్లూకోజ్ అయితే ఉంది, ఆక్సిజన్ లేదు కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది, కానీ మనకి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. అంటే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎక్కువ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగాలి. ఎక్కువ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఎక్కువ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అర్థమైందా? అర్థమవుతుందా? ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్లో. ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసు ఎవరికన్నా? లాక్టిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ కదా, ఆబ్వియస్లీ. సో యాసిడ్ అనేది ఎప్పుడైనా పెయిన్ఫుల్గా ఉంటుంది. మైల్డ్ యాసిడ్ అయినా ఎక్కువ అమౌంట్లో ఉంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. సో లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్స్లో అక్యూములేట్ అయ్యే కొద్దీ ఆ పెయిన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. బట్ సరే, లాక్టిక్ యాసిడ్ అంతా తయారైంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఇప్పుడు బయటకి ఎట్లా వెళ్తుంది బాడీలోంచి? ఎట్లా క్లీన్ అవుతుంది? కాసేపటికి మనకి పెయిన్ బ్లడ్ తో తగ్గిపోతుంది. ఫ్లో అవుతుంది సార్. ఎక్సలెంట్. ఓకే, మీకు అన్నీ తెలుసు ఆల్రెడీ. సో బ్లడ్ అనేది ఎప్పటికప్పుడు బాడీలో ఉన్న వేస్ట్ని ఏం చేస్తూ ఉంటుంది? క్లీన్ చేస్తూ ఉంటుంది, అవునా కదా? ఎస్ సార్. ఈ లాక్టిక్ యాసిడ్ ఆ బ్లడ్లో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ కిడ్నీస్ దగ్గరికి వెళ్తుందో కిడ్నీస్ ఏం చేస్తాయి? లాక్టిక్ యాసిడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాయి. అట్లా కొంత టైం తర్వాత మజిల్స్లో స్టోర్ అయిపోయిన లాక్టిక్ యాసిడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది బ్లడ్ ద్వారా. ఓకేనా? బ్లడ్ తీసుకెళ్తుంది, కిడ్నీస్ ఏమో ప్యూరిఫై చేసి బయటికి పంపిస్తాయి. ఓకేనా? సో ఈ లాక్టిక్ యాసిడ్ మనకి పెయిన్ ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఇప్పుడు అర్థమైందా? లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ ఎందుకు అక్యుములేట్ అవుతుంది చెప్పండి? Because of absence of oxygen. ఆక్సిజన్ లేకపోవటం వల్ల, ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగటం వల్ల లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. దీనివల్లే మనకి మజిల్స్ పెయిన్ అవుతూ ఉంటాయి విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఇఫ్ వి వాక్, బ్రిస్క్ వాక్, స్లో జాగింగ్, if we take walk, brisk walk, slow jogging, running for some distance, we feel that there is an increasing in pain levels. This is because lactic acid accumulation. ఎప్పుడైతే మనం విగరస్ ఎక్సర్సైజ్ చేస్తామో మన మజిల్స్లో పెయిన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. దానికి రీజన్ ఏంటి? accumulation of Increasing of lactic acid. Excellent. It seems as if the lactic acid was being produced rapidly by the active muscles and then only gradually removed from the blood after exercise. లాక్టిక్ యాసిడ్ అనేది ఆ విగరస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఎక్కువ లాక్టిక్ యాసిడ్ వెంటనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ర్యాపిడ్గా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది మజిల్స్లో. అది రిమూవ్ అవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది బ్లడ్ ద్వారా రిమూవ్ అవడానికి. వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఈస్ దట్ అథ్లీట్ నీడ్స్ ఎ గ్రేట్ లెంత్ ఆఫ్ టైమ్ టు రికవర్. అదే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది ప్రొడ్యూస్ అవడానికి ఏమో తక్కువ టైంలోనే చాలా ప్రొడ్యూస్ అయిపోతుంది, కానీ దాని నుంచి మనం రికవర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా నేను చదవను, చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటిది? దేంట్లో అయినా కూడా షుగర్ ఇన్ ద వర్కింగ్ మజిల్స్ వాజ్ బీయింగ్ చేంజ్ టు లాక్టిక్ యాసిడ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? గ్లూకోజ్. షుగర్ అన్నా గ్లూకోజ్ అన్నా ఉంటాయి.
Glucose is converted to pyruvate or pyruvic acid. Pyruvic acid, in the absence of oxygen, it is converted into lactic acid. ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఓకేనా? ఆ రిలీజ్ అయిన ఎనర్జీతో ఇప్పుడు ఏటీపీ అంతా ఖర్చు అయిపోయింది కదా బాడీలో, అవునా కదా? ఎస్ సార్. 30 సెకండ్స్ కాదు, హాఫ్ సెకండ్లోనే ఏటీపీ అంతా ఖర్చు అయిపోయింది, ఏడీపీ లాగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏడీపీని ఫాస్ఫేట్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏటీపీ వస్తుంది. ఏడీపీ అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. దీనికి ఇంకో ఫాస్ఫేట్ని యాడ్ చేస్తే ట్రైఫాస్ఫేట్ అవుతుంది. యాడ్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? లాక్టిక్ యాసిడ్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, దాంతో మళ్ళీ ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఎస్ సార్. Okay. During a 100-meter race, a well-trained athlete can hold his breath all the time. It is not until afterwards that he pants. బాగా ట్రైన్ అయిన అథ్లీట్ రన్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడంట? హోల్డ్స్ హిస్ బ్రెత్, ఊపిరి బిగిపట్టుకొని ఉంటాడంట, అసలు ఊపిరి తీసుకోడంట. ఇన్ దిస్ కేస్ ద మజిల్స్ ఆర్ యూజింగ్ ద ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్. సో అట్లా ఊపిరి తీసుకోపోవటం వల్ల ఎనిరోబిక్ రెస్పిరేషన్ ద్వారా వచ్చిన ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా వచ్చిన ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నాడా? ఎనరోబిక్ వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాడు. ఎనరోబిక్. ఓకే. ఇట్ ఈస్ నాట్ బాగా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ విపరీతంగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఏరోబిక్ రెస్పిరేషన్లోకి బాడీని తీసుకొస్తాడు. Therefore, when he undertake strenuous exercise, we build up what is called an oxygen debt, which has to be repaid later. So, మనం విపరీతమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు లోపల ఆక్సిజన్ అంతా అయిపోతుంది, అంతే కదా? సో ఆక్సిజన్ని రికవర్ చేయడానికి విపరీతంగా మనం ఏం చేస్తాం? బ్రీతింగ్ చేస్తాం. ఆక్సిజన్ అయిపోతుందంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎనర్జీ అంతా అయిపోతుంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ మాత్రమే మిగులుతుంది. అది వెంటనే మళ్ళీ ట్రైఫాస్ఫేట్లకు మారాలంటే ఈ ఫాస్ఫేట్ యాడ్ అవ్వాలి. ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అర్థమవుతుందా మీకు? ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయితే త్వరగా మనం ఏడీపీ అంతటిని ఏటీపీ లాగా మార్చవచ్చు. సో దీన్నే మనం ఆక్సిజన్ డెట్ అంటాం. మనం విపరీతమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, అది విషయం. ఇన్ ఏ లాంగర్ రేస్ అథ్లీట్స్ హ్యావ్ టు బ్రీత్ ఆల్ ద టైమ్. మ్యారథాన్ అంటే తెలుసు కదా, 40 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది, రన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఇట్లా చేయడానికి కుదరదు. ఎందుకంటే లీటర్స్ అండ్ లీటర్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తే అసలు మజిల్ కదలదు కదా ఇంకా ముందుకి, ఆ పెయిన్ తట్టుకోలేరు ఎవరు. సో అంత ప్రొడ్యూస్ కూడా అవ్వదు, మన హ్యూమన్ బాడీ అంత చేయలేదు. కాబట్టి ఏమవుతుంది? ఎక్కువ కిలోమీటర్స్ ఆఫ్ రేస్ చేయాలి అంటే వాళ్ళు మధ్యలో బ్రీత్ తప్పకుండా తీసుకోవాలి, మధ్యలో బ్రీతింగ్ తీసుకుంటూనే ఉండాలి. అట్లా బిగబెట్టుకొని ఉంటే కుదరదు. అర్థమైందా? సో మీకు ఒక టిప్ దొరికిందా బయాలజీ నుంచి? మీ స్కూల్లో ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ రేస్ పెడితే మీరేం ట్రై చేస్తారు? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు బ్రీత్ చేయండి, ఒక 2-3 మినిట్స్ కూర్చొని బ్రీతింగ్ తీసుకొని అప్పుడు రేస్కి వెళ్ళండి. దానివల్ల ఉపయోగం లేదు, బట్ రేస్కి వెళ్ళండి. రేస్ టైంలో మధ్యలో బ్రీతింగ్ అస్సలు తీసుకోకూడదు. అండ్ రేస్ అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని ఫుల్గా బ్రీతింగ్ తీసుకోవాలి. అదేంటిది? షార్ట్ రేస్ అయినప్పుడు. అదే మీరు మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తుంటే జనరల్గా ఊపిరి తీసుకోదు బాడీ, అవునా కదా? పరిగెత్తున్నప్పుడు ఊపిరి అంతా తీసుకోదు. బట్ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు? కంటిన్యూస్గా బ్రీతింగ్ తీసుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడే మీరు విన్ అవ్వగలుగుతారు. అర్థమైందా? Clear? Okay. The presence of lactic acid in the blood is a main cause of muscle fatigue. But if the body is rested for long enough, the tiredness goes. సో మజిల్స్ నిప్పుట్టడానికి కారణం ఏంటి?
లాక్టిక్ యాసిడ్ దాంట్లో స్టోర్ అయి ఉండడమే. సో ఎప్పుడైతే మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటామో ఆ బ్లడ్ ద్వారా వాష్ అవుట్ అయిపోతుంది లాక్టిక్ యాసిడ్ అంతా. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అది క్రియేట్ అవ్వడానికి తక్కువ టైంలోనే క్రియేట్ అయిపోతుంది. బట్ అది మొత్తం క్లీనప్ అయిపోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంతవరకు క్లియరా అందరికీ? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Next, anaerobic respiration. We found that living things produce carbon dioxide and give out energy. Living organisms అన్ని ఏం చేస్తాయి, రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, అంతే కదా. ఇఫ్ దీస్ ప్రాసెస్ are caused by an oxidation process, what happens if the oxygen supply is cut off? ఇవన్నీ కూడా చెప్పిందే చెప్తూ ఉన్నారు, ఓకేనా, జస్ట్ చదువుకుంటూ వెళ్దాం. ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది మీరే చెప్పండి. ఎనరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది సార్. ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి షార్ట్గా చూద్దాం. దెర్ ఈస్ అ ల్యాబ్ యాక్టివిటీ. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం. ఇంకా బ్యాక్టీరియా మనలో కూడా జరుగుతుంది, బట్ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియాలో కంటిన్యూస్గా అదే ప్రాసెస్ జరుగుతుంది. మనలో కేవలం ఆక్సిజన్ లేనప్పుడు మాత్రమే జరుగుతుంది, వాటి దగ్గర ఎప్పుడూ అదే జరుగుతూ ఉంటుంది. సో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈస్ట్ తీసుకోండి, గ్లూకోజ్ వాటర్ కలపండి ఫస్ట్, ఓకేనా. గ్లూకోజ్ వాటర్ కలిపి ఏం చేస్తారు, వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది, తెలుసా మీకు. మనం ఎప్పుడన్నా హాట్ వాటర్ పెట్టగానే స్టవ్ మీద ఏమవుతుంది, చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంతా బబుల్స్ రూపంలోకి మారుతూ ఉంటుంది. సో మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ని వాటర్ నుంచి తీసేయాలంటే ఏం చేయాలి, హీట్ చేయాలి. హీట్ చేస్తే ఆక్సిజన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ని తీసుకురండి, ఫస్ట్ హీట్ చేయండి, ఆక్సిజన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం గ్లూకోజ్ వేయండి. గ్లూకోజ్ ఉంటుంది కదా, గ్లూకోన్ డి అని అది అని. సో అట్లా గ్లూకోజ్ వేయండి. నెక్స్ట్ది దాని తర్వాత ఏం వేస్తారు, ఈస్ట్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఈస్ట్ పౌడర్ వేయండి. తర్వాత ఇంతే ఉంచామనుకోండి, అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ వాటర్లో కలుస్తుందా లేదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే లిక్విడ్ పారాఫిన్ అంటే వ్యాక్స్ అంటే. వ్యాక్స్ ఎక్కడ వాడతాం మనం, క్యాండిల్స్లో వాడతాం కదా. క్యాండిల్లో ఉండేదాన్ని వ్యాక్స్ అనే కదా అంటాం. సో ఆ క్యాండిల్ని బాగా కరిగించిపోయండి. అప్పుడు వాటర్ మీద ఒక లేయర్ లాగా ఆ క్యాండిల్ వ్యాక్స్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు అట్మాస్ఫియర్కి ఈ వాటర్కి ఇంక సంబంధం ఉండదు కదా, ఇంకా ఆక్సిజన్ వచ్చి దీంట్లో మిక్స్ అవ్వదు కదా ఈ గ్లూకోజ్ వాటర్లో, అవునా కదా. ఓకే, నెక్స్ట్ది ఇప్పుడు ఆక్సిజన్ ఉందా లేదా ఇక్కడ అనడానికి ఒక టెస్ట్ ఉంది. అదేంటి అంటే డయాజిన్ గ్రీన్ అని ఒకటి ఉంది. అది ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. డయాజిన్ గ్రీన్ ఏ కలర్లో ఉంటుంది, మామూలుగా అట్మాస్ఫియర్లో పెట్టినప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే చుట్టూ ఆక్సిజన్ సప్లై ఉన్నదో, చుట్టూ ఆక్సిజన్ లేదనుకోండి, డయాజిన్ గ్రీన్ ఏ కలర్లోకి మారుతుంది, పింక్ కలర్లోకి మారుతుంది. అండర్లైన్ చేసుకోండి. దిస్ బ్లూ డయాజిన్ గ్రీన్ టర్న్స్ పింక్ వెన్ ఆక్సిజన్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై అరౌండ్ ఇట్. చుట్టూ ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుందంటే డయాజిన్ బ్లూ కలర్లో ఉండే డయాజిన్ గ్రీన్ కలర్లో ఉండదు, బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉండేది ఏ కలర్లోకి మారుతుంది, పింక్ కలర్లోకి మారుతుంది. సో ఇక్కడ పింక్ కలర్ వస్తుంది మీకు. ముందే వేయండి గ్లూకోజ్ సొల్యూషన్లో డయాజిన్ గ్రీన్ కూడా వేయండి. అండ్ ఎప్పుడైతే పారాఫిన్ వ్యాక్స్ మీరు వేసేస్తారో, ఇంకా ఆక్సిజన్ సప్లై కట్ అయినప్పుడు డయాజిన్ గ్రీన్ ఏ కలర్లోకి మారుతుంది, పింక్లోకి మారుతుంది. అంటే ఇంకా ఈ సొల్యూషన్లో ఆక్సిజన్ లేదు అని అర్థం. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఈ సొల్యూషన్లో, గ్లూకోజ్ ఉంది, ఈస్ట్ ఉంది. సో ఇప్పుడు ఒక థర్మోమీటర్ పెట్టండి, ఒక 2 హోల్డ్ కార్క్ పెట్టండి ఈ బాటిల్కి. ఒక హోల్లో నుంచేమో యూ విల్ ప్లేస్ ఏ థర్మోమీటర్, ఇంకో హోల్లో నుంచేమో ఒక డెలివరీ ట్యూబ్ లాంటిది పెడతారు.
ఇది బైకార్బోనేట్ సొల్యూషన్ అన్నారు, బట్ యూ కెన్ టేక్ కార్బన్ డైఆక్సైడ్కి టెస్ట్ ఏంటి చెప్పండి. లైమ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసినప్పుడు మిల్కీ వైట్ గా మారుతుంది. లైమ్ వాటర్ టెస్ట్. సో లైమ్ వాటర్ తీసుకోండి, బైకార్బోనేట్ అనేది వదిలేయండి, లైమ్ వాటర్ తీసుకోండి. నెక్స్ట్ దీనికి కూడా క్యాప్ పెట్టేయండి. ఇప్పుడు అట్లా వదిలేయండి, జస్ట్ దీన్ని అట్లా వదిలేస్తే నెక్స్ట్ ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ వీ అబ్జర్వ్ ద టెంపరేచర్ విల్ బీ ఇంక్రీస్డ్. మీరు ఎప్పుడన్నా ఆ దోశ పిండిని కానీ ఇడ్లీ పిండిని కానీ ఇఫ్ యూ టచ్ ఇట్ 1 డే తర్వాత టచ్ చేస్తే టెంపరేచర్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంది సమ్వాట్, మరీ విపరీతంగా హాట్గా ఉండదు, టెంపరేచర్ అనేది పెరుగుతుంది, కొంచెం వెచ్చగా ఉంటుంది. సో థర్మామీటర్లో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ని గమనిస్తాం. నెక్స్ట్ది ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఈ సొల్యూషన్ వైట్ మిల్కీ వైట్లోకి మారుతుంది. లైమ్ వాటర్ సొల్యూషన్ టర్న్స్ టు మిల్కీ వైట్ అంటే ఏ గ్యాస్ రిలీజ్ అయినట్టు? కార్బన్ కార్బన్ డైఆక్సైడ్. డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో హీట్ వచ్చింది అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందని అర్థం, అవునా కదా? హీట్ వచ్చింది Yes, అంటే sir. ఏంటి? ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి లోపల? జస్ట్ ఏదో యాక్టివిటీ లాగా మీకు చూపించారు, మీకు అర్థమే ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ. గ్లూకోజ్ అనేది ఎట్లా మారుతుంది? ఫస్ట్ పైరువిక్ యాసిడ్ లాగా మారుతుంది, నెక్స్ట్ ఆక్సిజన్ లేదు కాబట్టి లాక్టిక్ యాసిడా లేకపోతే ఇథనాలా ఈ కేసులో? లాక్టిక్ యాసిడ్. ఇథనాల్. లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వట్లా. అర్థమైందా? మన రియాక్షన్లో చూసారు కదా మీరు, లాక్టిక్ యాసిడ్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ రాదు కదా, దేంతో Yes, పాటు? sir. ఓన్లీ ethanol. ఇథనాల్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ ఈస్ట్లో. దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అదే మనకి కొంచెం వామ్గా అనిపిస్తుంది టెంపరేచర్. ఎక్స్పెరిమెంట్ క్లియరా అందరికి? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇది ఫర్మెంటేషన్. సో ఇప్పుడు చేసిన ప్రాసెస్ని ఏమంటామో తెలుసా? దీన్నే ఫర్మెంటేషన్ అంటాం. స్పెషల్గా చెప్పనవసరం లా, మీకు అంతా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ఏంటిది? ఈస్ట్ జరిగే ఇట్లా ఒక ఏదన్నా పిండి కానీ లేకపోతే ఒక గ్లూకోజ్ సొల్యూషన్ కానీ ఈస్ట్తో ఇట్లా జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్సే ఫర్మెంటేషన్ ప్రాసెస్. మనకి రియల్ లైఫ్లో ఎట్లా కనిపిస్తుంది? ఒక బాటిల్లో వేసి మీరు పిండి వేసేసి పెడతారు, దాంట్లో ఈస్ట్ న్యాచురల్గానే ఉంటుంది, దానివల్ల పొంగుతుంది. ఎందుకు పొంగుతుంది చెప్పండి పిండి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు హోల్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ హోల్స్ ఫామ్ అవటం వల్ల కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కేక్ మధ్యలో స్మాల్ బబుల్స్ రావటం వల్ల కేక్ ఉబ్బుతుంది కదా, అట్లానే ఈ పిండి కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా? అందరికీ క్లియర్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? No, not clear. ఏం Clear, లేదు, sir. చెప్పిందే చెప్తూ ఉన్నారు. సో ఇథనాల్ ప్రొడ్యూస్ అయిద్దని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఇథనాల్ అంటే ఏంటో తెలుసా? ఇథైల్ ఆల్కహాల్, అది ఒక ఆల్కహాల్. దాన్ని మనం బయటికి తీయాలి అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్లో మనం దాన్ని బయటికి తీయచ్చు. ఓకేనా? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఓహో, ఇది కూడా నేనే చెప్పాలేమో అయితే. ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇంకా? 1 2 3 4 1 2 3. ఓకే, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, క్లాస్ ఎండింగ్లో చెప్తాను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటి అని. ఓకేనా? Okay. సో రెస్పిరేషన్, వీళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు, రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ పాత్వే.
రెస్పిరేషన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. డూ యూ అగ్రీ ఆర్ నాట్? చెప్పండి. రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ పాత్వే. డూ యూ అగ్రీ ఆర్ నాట్? అగ్రీ సార్. అగ్రీ. ఎక్సలెంట్. ఎందుకు? ఎలా చెప్తారు రెస్పిరేషన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేషన్ అంటే 2 టైప్స్ ఉన్నాయి, ఏరోబిక్, ఎనరోబిక్. ఏది తీసుకున్నా ఎంతో కొంత ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎనర్జీ రిలీజింగ్ పాత్వే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రెస్పిరేషన్ తీసుకున్నా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎంతో కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో రెస్పిరేషన్, కంబషన్, ఇప్పటి వరకు మనం ఎట్లా మాట్లాడుకున్నాం, నేను ఎట్లా చెప్పాను, రెస్పిరేషన్ కంబషన్ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇదేం రియాక్షన్ చెప్పండి? కంబషన్ రియాక్షన్. కానీ రెస్పిరేషన్ ఇలానే జరుగుతుందా? మీరు నేర్చుకున్నారు కదా. ఇదే రియాక్షనా రెస్పిరేషన్కి? రెస్పిరేషన్ రియాక్షన్ ఇదేనా కాదా చెప్పండి నాకు. ఏంటి ఇంత ఆలోచిస్తున్నారు? రెస్పిరేషన్ ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది? హలో, సార్ రెస్పిరేషన్ ఎన్ని స్టెప్స్లో? ఇది రెస్పిరేషనేనా? ఇది నో కంబషన్ సార్. రియాక్షన్. ఓకేనా? సో రెస్పిరేషన్లో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? బ్రీతింగ్ సార్. వావ్. Glucose is converted to pyruvic acid, C6H12O6. ఏమవుతుంది చెప్పాలి ఫాస్ట్గా. పైరువేట్ అన్న పైరువిక్ యాసిడ్ అన్న ఒకటే. సో వాట్ ఈస్ స్టెప్ 2? బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనకి CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ. ఇది సెకండ్ స్టెప్. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఈ రియాక్షన్ ఒకటేనా లేకపోతే డిఫరెంటా? ఇది డైరెక్ట్గా గ్లూకోజ్ని బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ లాగా మారుతుంది. పైరువిక్ యాసిడ్, ఆక్సిజన్ ఉంది అనుకుందాం. పైరువిక్ యాసిడ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్, చెప్పండి ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ. సో ఈ రియాక్షన్ ఒకటేనా కాదా? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఒకటే. ఎలా చెప్తున్నావు ఒకటే అని? ఇక్కడ డైరెక్ట్గా ఆక్సిజన్ని నువ్వు తగలబెట్టేస్తున్నావు. సరే, గ్లూకోజ్ని యు ఆర్ బర్నింగ్ ఇట్, లిటరల్లీ బర్న్ చేస్తే నీకు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. బట్ ఇక్కడ అట్లా కాదు, 2 స్టెప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ రెండు డిఫరెంట్ ప్రాసెసెస్, రెండు ఒకే ప్రాసెస్ అని నేను చెప్పలేవు. రెండింటికి ఒకే సబ్స్టెన్స్ అవుట్పుట్ ఉన్నా కూడా రెండు ప్రాసెసెస్ ఒకటి కాదు. అర్థమైందా అందరికీ? ఎస్ సార్. ఇదేంటిది? కంబషన్ అంటే ఇక్కడ బర్నింగ్ అని చెప్పొచ్చు. రియల్ లైఫ్లో దీన్ని ఏమంటాం? బర్నింగ్ అంటాం. బర్నింగ్. ఓకే, కంబషన్ జరుగుతుంది అంటే బర్న్ అవుతుంది. ఇది జస్ట్ ఇక్కడ బర్నింగ్ జరుగుతుంది. గ్లూకోజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, ఒక స్టెప్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఉంటేనేమో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా? 2 డిఫరెంట్ ప్రాసెస్. దీన్ని మనం ఏమంటాం? రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ అండ్ కంబషన్ ఆర్ డిఫరెంట్. దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఎలా అంటే రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్. అప్పటి వరకు చాలామంది సైంటిస్టులు ఏమనుకునేవాళ్ళు అంటే రెస్పిరేషన్, కంబషన్ ఒకటే అనుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా బేసిక్ లెవెల్లో చెప్పేటప్పుడు రెస్పిరేషన్ అండ్ కంబషన్ సేమ్ అనే చెప్తాం. నేను కూడా ఫస్ట్ అదే చెప్తాను కదా. బట్ ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీరు ఎప్పుడన్నా షుగర్ని తీసుకెళ్ళి
ఒక బౌల్‌లో ఏసి స్టవ్ మీద పెట్టి ఐ మీన్ కుక్ చేసారా? నో సార్. వాటర్ వేసి కుక్ చేసాను. వాటర్ ఏస్తావు. వాటర్ ఏసినా గూడా ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఫైనల్‌గా నువ్వు కంటిన్యూయస్‌గా దాన్ని స్టవ్ మీద నుంచి దించకుండా అంతే పెడితే ఏ కలర్‌లోకి మారుతుంది? గోల్డ్ కలర్. ఓకే. ఇంకా గోల్డ్ కలర్ వచ్చింది. ఓకే. ఇంకా పెట్టే ఉన్నాం. ఫుల్ హీట్ పెట్టేసి. బర్న్ అయిపోతుంది. ఓకేనా? మంటొచ్చేసి కాలిపోతుంది. ఏ ఫుడ్ అయినా అంతే. మంటొచ్చేసి కాలిపోయి బూడిద మిగిలిపోతుంది. అండ్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్, వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ ఆ హీట్‌కి ఏమైతుంది? వేపర్ ఫామ్‌లో బయటికెళ్ళిపోతుంది. ఈ రియాక్షన్‌ని మనం ఏమంటాము? కంబషన్ అంటాం. అర్థమవుతుందా? మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు మంటలో ఒక ఆబ్జెక్ట్‌ని పెడితేనే అది బర్న్ అవుతుంది అనుకోవద్దు. మనం విపరీతంగా హీట్ చేసినా గూడా అది బర్న్ అయిపోతది. ఒక సబ్‌స్టాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మంటల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది. మామూలుగా పేపర్. ఓన్లీ దాన్ని ఒక ఫైర్‌లోకి తీసుకెళ్ళి పెడితేనే బర్న్ అవుతుందా? నో సార్. బాగా విపరీతంగా హీట్ చేసామనుకో ఇట్ విల్ బర్న్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎక్స్‌పెరిమెంట్ చేసే ఉంటాం గదా! మాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టినప్పుడు సడెన్‌గా ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? మాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టినప్పుడు ఏమవుతుంది? సన్ రేస్ అన్నీ ఒక చోట కాన్సంట్రేట్ అవ్వటం వల్ల హీట్ అనేది బాగా పెరుగుతుంది ఆ రీజియన్‌లో. దీన్ని టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఎవరన్నా కూర్చొనుంటే పక్కన మాగ్నిఫైయింగ్ గ్లాస్ వాళ్ళ స్కిన్ మీద పెడతారు. ఇది అసలు టెస్ట్ చేయకూడదు. బట్ వెంటనే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. మనకు తెలుస్తుంది హీట్. ఓకేనా? సో, ఆ హీట్ ఎక్కువ అవ్వటం వల్ల పేపర్ అనేది బర్న్ అవుతుంది. ఇది యాక్సెప్ట్ చేస్తారా మీరు? మనం ఏం బయట నుంచి ఫైర్ పెట్టట్లే ఇక్కడ. యెస్ సార్. ఏ ఆబ్జెక్ట్ అయినా యూ డోంట్ నీడ్ టు పుట్ దెమ్ ఇన్ ఫైర్. ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి ఫైర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. విపరీతంగా హీట్ చేస్తే ఇట్ విల్ బర్న్. కాలిపోతుంది. అలానే ఇక్కడ గూడా ఒక టెస్ట్ ట్యూబ్‌లో, ఒక బాయిలింగ్ ట్యూబ్‌లో యూ టేక్ గ్లూకోజ్ పౌడర్ తీసుకోండి. హీట్ చేస్తూ ఉండండి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే ఉట్టి గ్లూకోజ్ అనుకోండి మాయమైపోతుంది. బట్ ఏదైనా షుగర్ కానీ, దోస గానీ, ఇడ్లీ గానీ, బ్రెడ్ కానీ ఇక్కడ పెట్టారనుకోండి మీరు కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ రిలీజ్ అవుతాయి. బట్ కొంత ఏదో ఒక మాస్ ఏదైతే ఉంటుందో అది అక్కడే ఉండిపోతుంది కొంచెం బ్లాక్ యాష్ రూపంలో. బట్ ప్యూర్ గ్లూకోజ్ పెడితే మీకు ఇంకేం మిగలదు ఇక్కడ. కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి. ఓకేనా? వన్స్ ఓకే ఇది సార్. బర్న్ అవటం స్టార్ట్ చేసిందనుకోండి, హీట్ చేస్తూ ఉన్నారు. హై టెంపరేచర్‌కి వచ్చినాక కానీ ఇది బర్న్ అయిపోదు బయట. ఇది యాక్సెప్ట్ చేస్తారా? మీరు చెప్పారు కదా! షుగర్ సిరప్ పెడతారు. బాగా హై టెంపరేచర్ వచ్చినా కూడా ఏం కాదు. చాలా సేపు నువ్వు ఇంక అట్లా ఉంచి హీట్ చేస్తూ ఉంటే గానీ అది బర్న్ అవ్వదు. ఇది ఒక పాయింట్. అవునా కాదా? సో, కంబషన్ జరగాలంటే హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్. మనం దాన్ని బాగా హీట్ చేయాలి. ఎక్కువ హీట్ చేసి అప్పుడు బర్న్ అవ్వటం స్టార్ట్ చేస్తది. అప్పుడు కంబషన్ జరగటం స్టార్ట్ చేస్తది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఒకసారి బర్న్ అవ్వటం స్టార్ట్ అయిందనుకో మనం దాన్ని ఆపగలుగుతామా? చెప్పండి. ఒకసారి బర్న్ నో అవ్వటం సార్. వి కాంట్ స్టాప్ ఇట్. అది ఒకటి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వాటర్ పోసాం అనుకో ఇట్లా బర్న్ అవుతుంది. బర్న్ అయ్యే దాని మీద మనం ఒక లీటర్ ఆఫ్ వాటర్ పోసాం. బర్నింగ్ స్టాప్ అవుతుందా? అవ్వదా? బర్నింగ్ స్టాప్ అవుతుంది. సో, మనకి 3 పాయింట్స్ వచ్చినాయి. కంబషన్ ఇది ఇప్పుడు మాట్లాడుకుంది కంబషన్. కంబషన్ జరిగేటప్పుడు మనం ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని మనమే ఇవ్వాలి దానికి. అప్పుడు అది బర్న్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. వన్స్ అది బర్న్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టాప్ చేయడం చాలా కష్టం. స్టాప్ చేయడానికి వాటర్ పోస్తే స్టాప్ అయిపోతుంది. ఇంతవరకు క్లియరా? యెస్ సార్. ఇప్పుడు దీనికి రెస్పిరేషన్‌కి కంపేర్ చేద్దాం. ఇప్పుడు రెస్పిరేషన్ జరగాలంటే మనం ఏమన్నా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నామా?
నో సార్. నో, నార్మల్ టెంపరేచర్లో ఉంది బాడీ. ఎంత టెంపరేచర్ ఉంటుంది బాడీకి? 37 సంథింగ్, అంతేనా? 98 ఫారెన్హీట్. సో అంత అమౌంట్ ఆఫ్ తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్లోనే రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ డిఫరెన్స్, కంబషన్కి ఏం కావాలి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి ముందే, కానీ రెస్పిరేషన్కి ముందే హీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కంబషన్ అండ్ రెస్పిరేషన్ డిఫరెంట్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్, ఎప్పుడైతే మనం గ్లూకోజ్ బర్న్ అవటం స్టార్ట్ చేస్తుందో, కంబషన్ జరగటం స్టార్ట్ చేస్తుందో, దానంతట అదే కంట్రోల్ అవటం చాలా కష్టం. కానీ మన బాడీలో ఏంటి? మన బాడీలో చాలా అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది ఎప్పుడు. కానీ ఒకటి బర్న్ అయిన తర్వాత, ఒక మాలిక్యూల్ బర్న్ అయిన తర్వాత వెంటనే బాడీలో ఉన్నదంతా బర్న్ అయిపోదు కదా. ఒక ఫిక్స్డ్ అమౌంట్స్లోనే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది విగరస్గా. ఇప్పుడు ఒక దానికి మంట అంటించామనుకోండి, విపరీతంగా బర్న్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు. ఒక ఫిక్స్డ్ రేట్లో జరగటం అనేది ఉండదు, విగరస్గా జరిగిపోతుంది. బట్ మన బాడీలో అట్లా జరుగుతుందా? ఫిక్స్డ్ రేట్లో నెమ్మదిగా జరుగుతుందా బర్నింగ్ అనేది? ఫిక్స్డ్ రేట్ దట్ ఈస్ అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ కంబషన్ అండ్ రెస్పిరేషన్. దాన్ని స్టాప్ చేయలేము. మామూలు కంబషన్ని, బయట బర్నింగ్ని మనం స్టాప్ చేయలేము. బట్ లోపల గ్లూకోజ్ అనేది కంట్రోల్డ్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అవి స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేస్తాయి, కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేస్తాయి. ఓకే. నెక్స్ట్, ఇది వాటర్ పోసాం అనుకోండి, ఏదన్నా మంట వచ్చింది, దాని మీద వాటర్ పోసాం, ఇట్ విల్ స్టాప్. కానీ బాడీ నిండా వాటరే ఉంటుంది. బాడీలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది తెలుసా మీకు? చెప్పాలి. బాడీలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది? ఒక్కరికి కూడా తెలీదా? 75% నియర్లీ. ఓకేనా? ఎక్కడ వినలేదా మీరు? ఎస్ సార్. చైతన్య, యశ్వంత్, రాజు 75 అన్న. మేల్కున్నావా బ్రో? ఓకే. 75% వాటర్ ఉన్నా కూడా ఈ గ్లూకోజ్ కన్వర్ట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, అదే ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ లాగా మారటం ఆగిపోతుందా? 75% ఆఫ్ బాడీ వాటర్ ఉండటం వల్ల ఏమన్నా? నో సార్. వాటర్ ఉన్నా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. బట్ వాటర్ ఉంటే వాటర్లో కంబషన్ జరుగుతుందా? వాటర్లో కంబషన్ జరగదు. మనకందరికీ తెలిసిన విషయమే. కంబషన్ జరుగుతున్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ పోస్తే జరగటం ఆగిపోతుంది. బట్ వాటర్ చుట్టూ చాలా వాటర్ ఉన్నా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా కంబషన్కి రెస్పిరేషన్కి ఉన్న డిఫరెన్సెస్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? కంబషన్ అండ్ రెస్పిరేషన్ ఈక్వలా లేకపోతే డిఫరెంటా? డిఫరెంట్ సార్. Next, the heat production by living organisms. Heat production was a feature of burning glucose or sugar, as you observed earlier. సో హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది రెస్పిరేషన్తో పాటే, అవునా కదా? Yes, sir. ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ అనేది హీట్ లాగా వస్తూ ఉంటుంది. లివింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ యూజువల్లీ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఎలాంటి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయంట? హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. We feel warm when we wear sweater in winter season. స్వెటర్ వేసుకుంటే వింటర్లో మనకి వెచ్చగా అనిపిస్తుంది. స్వెటర్ ఏమన్నా మనకి హీట్ ఇస్తుందా? చెప్పండి. నో సార్. హీట్, మనం ప్రొడ్యూస్ చేసిన హీట్ బయటికి వెళ్ళకుండా చూసుకుంటుంది స్వెటర్ అంతే. మనం ప్రొడ్యూస్ చేసిన హీట్లో మనం ఉంటాం కాబట్టి మనకి వెచ్చగా ఉంటుంది. స్వెటర్ ఏమి హీట్ని ప్రొడ్యూస్ చేయదు. సో దీన్ని బట్టి మనమే హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. We know that sweater prevents loss of heat energy produced by the body. Does this suggest any way in which bodies lose heat to the surroundings?
సో బాడీ ఏ విధంగా హీట్ని లూజ్ చేసుకుంటుంది సరౌండింగ్కి తెలుసా మీకు? హీట్ లెసన్లో చదువుకున్నారు. బాడీ హీట్ని తగ్గించాలంటే ఏం జరుగుతుంది బాడీలో? స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగ్ అంటే లిక్విడ్ కొంచెం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ స్వెట్ ఎవాపరేట్ అవుతుందో, ఎవాపరేషన్ ఇది కూలింగ్ ప్రాసెసా హీటింగ్ ప్రాసెసా? కూలింగ్ ప్రాసెస్ సార్. అంటే అప్పుడు మన బాడీ కూల్ అవుతుంది, అంటే మన బాడీ హీట్ని లూజ్ అవుతుంది. కూల్ అవ్వడం అంటే హీట్ని లూజ్ అవడమే కదా. సో ఈ విధంగా ఈ స్వెట్టింగ్ ప్రాసెస్లో బాడీ అనేది హీట్ని లూజ్ అవుతుంది. హీట్ ఈస్ కాన్స్టెంట్లీ లాస్ట్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్, thus it must be continuously generated within our bodies to replace what has been lost, to, to keep the body temperature constant. ఎప్పటికప్పుడు బాడీ ఏదో విధంగా హీట్ని లూజ్ అవుతూ ఉంటుంది ఎన్విరాన్మెంట్కి. కాబట్టి బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్గా హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. హీట్ ఎప్పుడూ కూడా ఒకే రేట్లో ప్రొడ్యూస్ అవుతుందా, లేకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందా బాడీలో? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఎప్పుడైతే విగరస్ యాక్టివిటీ మనం చేస్తామో, విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎక్కువ స్వెట్ వస్తుంది. ఎక్కువ స్వెట్ ఎందుకు వస్తుంది? బాడీ ఎక్కువ హీట్ ఎక్కింది అనుకోండి, ఎక్కువ స్వెట్ వస్తుంది. ఎక్కువ స్వెట్ వస్తే ఎక్కువ ఎవాపరేషన్ జరుగుతుంది. ఎక్కువ ఎవాపరేషన్ జరిగితే ఏం జరుగుతుంది? ఎక్కువ కూల్ అవుతుంది బాడీ. వింటున్నారా అసలు? ఎస్ సార్. సార్ వన్ డౌట్ సార్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ అనేది చాలా హీట్ గా ఉంటుంది సార్. అప్పుడు మనకి స్వెట్ రాదు, బట్ బాడీ అనేది మెడిసిన్ వేసుకుంటే కూల్ అవుతుంది సార్. అదేంటి అంటే బాడీ అనేది కూల్ అవ్వటం కాదు, కూల్ అవుతుంది. అక్కడ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే హీట్ రిసెప్టార్స్ కొన్ని ఉంటాయి బాడీలో. అది అనదర్ సైన్స్, అదంతా కూడా మీకు వస్తుంది అనుకుంటా. ఆ మెడిసిన్ వేరే విధంగా హీట్ని కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ని హైజాక్ చేస్తుంది. అది అర్థమవుతుందా? ఓకే సార్. ఇప్పుడు బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది కదా బాడీ టెంపరేచర్ని. బ్రెయిన్కి తెలుసు ఎప్పుడు స్వెట్టింగ్ ఇవ్వాలి, ఎప్పుడు స్వెట్టింగ్ ఇవ్వకూడదు అని. అసలు ఫీవర్ రావటమే బ్రెయిన్ యొక్క యాక్టివిటీ చాలా దెబ్బతింటుంది. మనకి స్వెట్టింగ్ రాదు ఫీవర్ వచ్చినప్పుడు. స్వెట్టింగ్ వస్తే టెంపరేచర్ తగ్గిపోతుంది, కానీ స్వెట్టింగ్ రాదు. అంటే హైజాక్ అయిపోయింది బ్రెయిన్. ఇది కూడా హైజాక్ చేస్తుంది మళ్ళీ. ఇది అదొక పెద్ద కాన్సెప్ట్ మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. క్లియర్గా గుర్తు కూడా లేదు, బట్ మనం వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పుడు కూడా ఫీవర్ వస్తుంది. ఎందుకో తెలుసా? అవర్ బాడీ ఈజ్ ఫైటింగ్ సమ్ ఇల్నెస్ కదా. ఒక ఇల్నెస్ని మన బాడీ ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసినప్పుడు హీట్ అయిపోతుంది బాడీ. ఓకే, ఏదో రిసెప్టార్స్ అనేది ఏదో ఉంటాయి. మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ రిసెప్టార్ని క్లోజ్ చేసేస్తుంది. రిసెప్టార్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఆ మెడిసిన్ వెళ్ళి దీన్ని క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా ఆ బ్రెయిన్ ఏమి అనుకుంటుంది, ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి హీట్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. అప్పుడు కూల్ అయిపోతుంది కొంచెం బాడీ. ఈ పారాసెటమాల్ ఏదైతే ఉందో యాంటీ పైరవిక్స్ ఏదో అంటారు. ఓకే, మిమ్మల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకూడదు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. యాంటీపైరెటిక్ అనుకుంటా. యాంటీపైరెటిక్ డెఫినిషన్ చూద్దాం. అంటే హీట్ని తగ్గించేది. యూస్ టు ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ ఫీవర్. పైరెటిక్ అంటే హీట్ ప్రొడ్యూస్ చేయడం. యాంటీపైరెటిక్ అంటే హీట్ని తగ్గిస్తుంది. ఓకేనా? ఓకే సార్. యాంటీబయాటిక్ డ్రగ్లో కేవలం ఆ వేడిని తగ్గించడం తప్పితే వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు ఇంకా. ఓకేనా? ఇవన్నీ ఎక్కడో వచ్చినట్టున్నాయి మీకు కూడా. యాంటీహిస్టమైన్స్ అని ఎక్కడన్నా విన్నారా?
మేబీ ఈ 10th క్లాస్లోనే వస్తాయేమో, గుర్తులేదు నాకు క్లియర్గా. మళ్ళీ చదువుకుందాం వాటి గురించి. సో విపరీతమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ ఏమవుతుంది, బాగా హీట్ అవుతుంది. బాగా హీట్ అయితే ఏమవుతుంది చెప్పండి? స్వెట్ జనరేట్ అవుతుంది. Sweating ఎక్కువ అమౌంట్ వస్తది. ఆఫ్ స్వెట్టింగ్ వస్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్వెట్టింగ్ వస్తే ఎక్కువ Body cool ఎవాపరేషన్ జరుగుతుంది. ఎక్కువ ఎవాపరేషన్ జరగటం వల్ల ఏమవుతుంది? బాడీ కూల్ బాడీ అవుతుంది. కూల్ అవుతుంది. సో దట్ ఈస్ ద సైకిల్ లాగా ఇది రన్ అవుతూ ఉంటుంది. కూల్ అయిపోయిన తర్వాత ఇంకా స్వెట్ జనరేట్ అవ్వటం తగ్గిపోతుంది. డ్యూరింగ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. సెల్యులర్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏటీపీ లాగా స్టోర్ అవుతుంది. ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్. కొంత ఎనర్జీని ఏమో ఆ సెల్లో జరిగే యాక్టివిటీస్కి పనికొస్తుంది. అండ్ ద ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఏటీపీ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఇంకా డైలీ యాక్టివిటీస్కి యూటిలైజ్ అవ్వకుండా ఉన్న ఎనర్జీ ఏమవుతుందంటే హీట్ లాగా రిలీజ్ అవుతుందంట. విగరస్ యాక్టివిటీ చేసేటప్పుడు రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఆబ్వియస్లీ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వటం వల్ల స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్ జనరేట్ అవుతుంది. That's why we feel warm. If the oxygen is not sufficient during vigorous exercise, muscles start anaerobic respiration. Hence lactic acid is formed. Oxygen లేదు అంటే anaerobic respiration వస్తుంది. Accumulation of lactic acid causes pain in the muscle. We reach normal position after some rest. Deep breath helps us restore energy in the body. తర్వాత డీప్ బ్రెత్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, ఎనర్జీ అంతా డిప్లీట్ అయిపోయింది కదా, బాడీలో ఎనర్జీ లేదు. ఇంకా మళ్ళీ ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగితే వెంటనే ఎనర్జీ అంతా మళ్ళీ వచ్చేస్తుంది మనకి. మళ్ళీ అదే కాన్సెప్ట్ చెప్తున్నారు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా వాట్ ఈస్ రెస్పిరేషన్ అని, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. నెక్స్ట్ Yes, sir. వాట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్, వాట్ ఈస్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్లో టైప్స్ ఏంటి, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ది కంటిన్యూ చేద్దాం రేపు. మీకు ఏదో చెప్తా అన్న, ఏంటిది? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఇది చెప్పాలి. మీకు తెలుసా ఆల్రెడీ? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ తెలుసా ఎవరికన్నా? నో. No, sir. లేదన్నా. డిస్టిలేషన్ అంటే తెలుసా? డిస్టిలేషన్ తెలిసి ఉండాలి. తెలీదా మీకు? వాట్ ఈస్ డిస్టిలేషన్? డిస్టిల్డ్ వాటర్ ఎట్లా తయారు చేస్తారు? ఇది ఎక్కడన్నా చూసారా మీరు? లాస్ట్ ఇయర్ వచ్చింది సార్. మరి ఎవరు రెస్పాండ్ అవ్వరేంటి? గుర్తొచ్చిందా ఎవరికన్నా? చెప్తారా ఎవరన్నా? దీన్నే డిస్టిలేషన్ అంటాం మనం. డిస్టిలేషన్ అంటే డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటి? ఏ ఇంప్యూరిటీస్ లేని వాటర్. తెలుసా అందరికి? రెస్పాండ్ అవ్వండి మీరు. Yes, sir. ఎస్ అండి. డిస్టిల్డ్ వాటర్ని ఎట్లా తయారు చేస్తామంటే ఫస్ట్ వాటర్ని వ్యాపరైజ్ చేస్తాం. వేపర్ లాగా మారిన తర్వాత మళ్ళీ లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, సాల్ట్స్ కానీ ఇంప్యూరిటీస్ కానీ ఇక్కడే మిగిలిపోతాయి. ఉట్టి వాటర్ బట్టికి వేపరైజ్ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక వాటర్ సప్లై పెడతాం.
కూల్ వాటర్ దీని చుట్టూ ఫ్లో అయ్యేటట్టు చూస్తాం. వేపర్ కూల్ అవటం వల్ల ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది, కండెన్స్ అయ్యి వాటర్ లాగా మారుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏ వాటర్ Yes, వస్తాయి, sir. డిస్టిల్డ్ వాటర్ అనేవి ఇక్కడ కలెక్ట్ అవుతాయి, డిస్టిల్డ్ వాటర్. ఓకేనా? అర్థమవుతుందా sir. మీకు? డిస్టిలేషన్ అంటే ఏంటి? ఒక లిక్విడ్ని వేపరైజ్ చేసి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాసెస్ని ఏమంటాం? Distillation, అంటాం. sir. ఇంతవరకు క్లియరా అందరికి? Clear, sir. Clear, sir. సో వాటర్ వేపరైజ్ అవ్వాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ కావాలి, ఎంత టెంపరేచర్కి మనం తీసుకెళ్ళాలి ఈ వాటర్ని? 100 degrees. 100 degrees Celsius, sir. 100 డిగ్రీ సెల్సియస్. సో అట్లా అని డిఫరెంట్ లిక్విడ్స్కి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర వేపర్స్ లాగా మారుతుంది. అర్థమైందా? డిఫరెంట్ లిక్విడ్స్ Yes, sir. డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర వేపర్ లాగా మారుతాయి. వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? 100 డిగ్రీ సెల్సియస్. ఇథనాల్ ఎక్కడ మారుతుంది? 70 డిగ్రీ సెల్సియస్ దగ్గర మారుతుంది. ఇప్పుడు జనరల్గా ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఇథనాల్ అంటే ఆల్కహాల్, ఓకేనా, ఇథైల్ ఆల్కహాల్, ఓఎల్, ఇది ఏఎల్ కాదు. సో ఏం చేస్తారు, బోత్ వాటర్ అండ్ ఇథనాల్ మిక్స్ చేస్తారు, అవునా కదా? Yes, sir. అందరికి తెలిసింది, ది మిక్స్ ఇట్, ఈ రెండింటిని మిక్స్ చేస్తారు. ఇప్పుడు యాజ్ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ నువ్వు ఏం చేయాలంటే ఈ రెండింటిని సపరేట్ చేయాలి. సింపులా కష్టమా సపరేట్ చేయడం? ఇట్లా మిక్స్ అయిపోయిన రెండింటిని సపరేట్ చేయడం ఈజీనా కష్టమా? Custom, sir. కష్టమే, బట్ ద ప్రాసెస్ ఏంటో తెలుసా మీకు? Distillation. Fractional distillation. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ వాటర్ అండ్ ఇథనాల్ మిక్చర్, వాటర్ అండ్ ఆల్కహాల్ మిక్చర్ని మీరు ఏం చేస్తారు, ఇందాక చెప్పిన దాంట్లోనే హీట్ చేయండి. ఇట్లాంటిదే తీసుకోండి, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటుంది, మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పుడు 70 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వచ్చినాక ఏమవుతుంది, ఇథనాల్ Evaporate అవుతుంది, sir. ఏంటిది ఎవాపరేట్ అయ్యింది? Water. వాటరా? Ethanol, sir. ఇక్కడ Ethanol. ఇథనాల్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి అనుకోండి. దీంట్లో 70 డిగ్రీ సెల్సియస్ రాగానే వాటర్ అంతే ఉంటుంది మామూలుగా, ఇథనాల్ ఒక్కటే ఏమవుతుంది, ఆవిరైపోతుంది. సో 70 డిగ్రీస్ 80 డిగ్రీస్ ఆ రీజన్లో మొత్తం ఇథనాల్ అంతా ఎవాపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. 80 డిగ్రీస్ అవ్వగానే ఇంకా అసలు ఇక్కడ ఏం ఇథనాల్ ఉండదు, అంతా వెళ్ళి దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఒక 80 డిగ్రీస్కి టెంపరేచర్ పెరగగానే మీరు ఏం చేస్తారు, ఇంక తీసేయండి, ఎందుకంటే ఇథనాల్ అంతా కలెక్ట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. దీంట్లో ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, Water. దీంట్లో ఏముంటుంది, Ethanol. ఇథనాల్. సో వాటర్ ఏమన్నా ఎవాపరేట్ అయిద్దా 80 లోపు? 100 లోపు అసలు ఇక్కడ ఎవాపరేట్ అవ్వదు. No, sir. వాటర్ అంతా ఇక్కడ ఉంటుంది, ఇథనాల్ అంతా ఇటు వస్తుంది. సో సపరేట్ చేయగలిగామా లేదా ఈజీగా? Yes, sir. దీన్ని ఏమన్నా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపనాల్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆల్కహాల్. ఇది 85 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రొపనాల్, ఇథనాల్, వాటర్ ఈ మూడు మిక్స్ చేసి ఒక గ్లాస్లో పోసి ఇచ్చారు, మీకు సపరేట్ చేసి తీసుకురండి అన్నారు. ఏం చేస్తారు నాకు చెప్పండి, ఎవరో ఒకళ్ళు గ్రేట్ చెప్తారు చూద్దాం. వాటర్, ఇథనాల్ అండ్ ప్రొపనాల్ మూడింటిని సపరేట్ తీస్తారు. Evaporate అవుతుంది, sir. క్లియర్గా చెప్పాలి ఒకళ్ళు. ఫస్ట్ ఇథనాల్ అనేది ఎవాపరేట్ అవుతుంది, sir. ఫస్ట్ దాని అంతటా అదే ఇథనాల్ ఎవాపరేట్ అయిపోయిందా? 70 degrees వచ్చేసరికి ఇథనాల్ ఎవాపరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అది కలెక్ట్ నెక్స్ట్ 85 degrees కి వచ్చేసరికి ప్రొపనాల్ ఎవాపరేట్ అవుతుంది. ఏం చేస్తావు దాన్ని చెప్పాలి కదా క్లియర్గా. దాన్ని సపరేట్గా కలెక్ట్ చేస్తావు. నెక్స్ట్ మళ్ళీ 100 degrees కి వచ్చేసరికి ఇంకా రెండు సపరేట్ అయిపోయినప్పుడు వాటర్ అందులో
రిమైనింగ్ ఉండిపోతుంది. ఓకే, ఎక్సలెంట్. సో సింపుల్ ప్రాసెస్, అర్థమవుతుంది కదా అందరికి. వాటి Yes, sir. టెంపరేచర్స్ దగ్గర వాటిని కలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 70 ఉంది, 75 78 రాగానే ఇథనాల్ అంతా అయిపోతుంది. ఇంకా 70 దగ్గరే ఇంక ఇథనాల్ ఏమి ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇంకా 80 స్టార్ట్ అవ్వగానే ప్రొపనాల్ ఆ గ్లాస్ తీసేసి వేరే గ్లాస్ పెడితే దాంట్లో ఏమవుతుంది, ఒక 90 వరకు కూడా ప్రొపనాల్ అంతా కలెక్ట్ అయిపోతుంది. తర్వాత వాటర్ ఒకటి మిగిలిపోతుంది. ఇట్లా మనం సపరేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సార్. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్స్ Clear, ఉన్నాయా sir. క్లాస్లో? నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేద్దాం. మీరేం చేస్తారంటే, సోషల్ లెసన్ అయిపోయిందా, సెకండ్ లెసన్ వీడియో చూడటం? లాస్ట్ పార్ట్ కొంచెం ఉంది బ్రో. పార్ట్ 3 మ్యాథ్స్ చూస్తున్నాను. అన్నీ చూడాలి ప్యారలల్గా, ఒక సబ్జెక్ట్ కాదు కదా. ఓకే, నెక్స్ట్ ఏం టాపిక్ చెప్పుకుందాం మనం? బయాలజీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ బ్రో. ఇంకా ఎవరు కనిపించింది వాళ్ళు చెప్పండి, మీకేం కావాలి? కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సార్. ఇంకా తెలుగు గ్రామర్ పార్ట్ సార్. ఇంకా ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ లాస్ట్ చాప్టర్ ఉండిపోయింది కదా, అది. ఇంకెవరైనా చెప్తారా? ఫిజిక్స్ ఫిజిక్స్. ఓకే, ఏదో ఒకటి చెప్తాను. ఓకే, మరి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి. ఇప్పుడు చెప్పిన ఓకే సార్, లెసన్కి థ్యాంక్ యూ సార్. నోట్స్ రాయండి. థ్యాంక్ యూ. సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను.